హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలు బంజారా అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి బిగ్ బాస్ రివ్యూ గైస్. ఇప్పటి నుంచి మన ఛానల్లో బిగ్ బాస్ రివ్యూస్ అయితే వస్తూ ఉంటాయి. మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈరోజు బిగ్ బాస్ స్టార్టింగ్లో ఏమవుతుందంటే మణికంఠ బ్రో తోటి డిస్కషన్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. ఎవరు హోమ్ బ్రో అండ్ కొంతమంది వస్తూ ఉంటారు అనమాట. ఐ థింక్ వాళ్ళందరూ కన్నడ పీపుల్ వచ్చి మణికంఠ బ్రో తోటి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడైతే మణికంఠ బ్రో వే ఆఫ్ టాకింగ్ నాకైతే నచ్చలేదు. మరి మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు, కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తన వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది అని అంటే ఎవరి మాట వినేలాగా లేదు. కొంచెం కోపం, కొంచెం లోపల బాధపడ్డట్టయితే నాకు ఎక్కడ అనిపించలేదు. కానీ యాంగ్రీ అంటే బయట పర్సన్స్తో మనం ఎలా ఉంటామో లోపల అలా ఉండాలంటే కష్టం. ఏదైనా ఉంటే చెప్పాలి. తను కూడా చెప్పాడు. మేబీ హోమ్ బ్రో అయితే చాలా రిక్వెస్ట్గా మాట్లాడాడు. కానీ అంటే తన వే ఆఫ్ టాకింగ్ అయితే నాకు నచ్చింది. కానీ మణికంఠ బ్రో బిహేవ్ చేసిన బిహేవియర్ కానీ తన వే ఆఫ్ టాకింగ్ కానీ నాకైతే నచ్చలేదు. ఆ తర్వాత నెక్స్ట్ వేరే చోటు కూర్చున్నప్పుడు కూడా విష్ణుప్రియ అండ్ పృథ్వీరాజ్ బ్రో వాళ్ళు డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా నాది అప్పర్ హ్యాండ్, నేను చేసింది కరెక్ట్, ఆ వే అనేది నాకైతే కొంచెం నచ్చలేదు. అండ్ కొంచెం మార్చుకుంటే బాగుంటుంది అని నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మధ్యలో వాళ్ళకి ఫుడ్ రావడం, ఫుడ్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడం అదంతా బాగానే ఉంది. తర్వాత శేఖర్ భాష బ్రో కామెడీ టైమింగ్ ఆయనదైతే సూపర్గా ఉంది. మధ్యలో ఆయన వేసే కామెడీ టైమింగ్స్ అయితే నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చింది అని అనుకుంటాను. అండ్ బిగ్ బాస్ ఎవరైతే చూడలేదో చూడండి, అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఫస్ట్ గేమ్లో ఎంతో కష్టపడి ఆడి నిఖిల్ బ్రో చాలా బాగా అంటే చాలా బాగా ఆడి వెయిట్ చేసి నైనికాకి నిఖిల్ బ్రోకి పోటీ వచ్చినప్పుడు తను చాలాసేపు హోల్డ్ చేసి ఒకే తాడు మీద నైనికా కూడా చాలా అంటే చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. అయినా కూడా ఫస్ట్ సంచాలకుగా అయితే మన నిఖిల్ బ్రోయే విన్ అయ్యారనమాట. అండ్ సెకండ్ టాస్క్లో ఎంత స్పీడప్గా ఎంత స్పీడ్గా ఆడిందంటే నైనిక అందరికంటే స్పీడ్గా వెళ్ళి ఈజీగా విన్ అయిపోయింది అనమాట. చాలా బాగా అంటే చాలా బాగా ఆడింది. ఆమె గేమ్ ప్లే అయితే నాకైతే ఫుల్గా నచ్చింది. రఫ్ ఆడించింది. టాస్క్లో అయితే సెకండ్ సంచాలకుగా తను ప్రూవ్ చేసుకుందనమాట గేమ్లో. థర్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు సంచాలకుగా డిస్కస్ చేస్తున్నప్పుడు నబీల్ బ్రోని చూస్ చేసుకుని ఉంటే బాగుండేది అని నాకైతే అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు. నబీల్ బ్రో అయితే కొంచెం డిజర్వ్ అని నాకు అనిపించింది. తర్వాత వాళ్ళు డిస్కస్ చేసుకొని కొన్ని మేబీ వాళ్ళ వేలో వాళ్ళకైతే అంటే వాళ్ళు కలిసి ఉంటున్నారు కాబట్టి వాళ్ళైతే కలిసి ఉంటున్నారు కాబట్టి వాళ్ళ వేలో వాళ్ళకైతే కరెక్ట్ అనిపించవచ్చు. ఎందుకంటే వాళ్ళు కలిసి డిస్కస్ ఉంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, 2 days జర్నీ చేశారు కాబట్టి వాళ్ళకి తెలిసి యాస్మిని చూస్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మేబీ సంచాలకుగా సెలెక్ట్ చేయనందుకు ఓకే మీకేమైతే అదే అవుతుంది, గేమ్ టాస్క్ కదా, మళ్ళీ ఛాయిసెస్ అయితే రాదు కదా. మనం అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆర్గ్యూ కాదు, కానీ నేనైతే ఎందుకు సెలెక్ట్ కాలేదని బేబక్క కొంచెం మెల్లి క్వశ్చన్స్ అడిగి ఉంటే బాగుండేది. ఎందుకంటే తను చెప్పేసింది మీరేమనుకుంటే అదే, ఏం తీసుకుంటే అదే. అంత సింపుల్గా తీసుకోవాల్సింది అయితే బయటే ఉండాలి కదా, గేమ్లోకి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అండ్ శేఖర్ భాష ఓకే పర్లేదు, తను అందరితో కొంచెం కలిసి ఉంటున్నాడు, మాట్లాడుతున్నాడు, తను కూడా ఓకే, నాకైతే ఓకే అని అనిపించింది. బట్ నబీల్ బ్రోని చూజ్ చేయలే. బట్ నైనిక చెప్పింది, నైనిక అయితే చెప్పింది. నబీల్ అయితే కొంచెం ఓకే తన వే ఆఫ్ టాకింగ్, తను చేసే పనులు ఓకే అని చెప్పింది. కానీ కొంచెం ఎక్కడో కొంచెం అదే ఓన్లీ గేమ్ ప్లేలోనే కాదు, కొంచెం మన బ్యాక్ సైడ్ కూడా చూసుకోవాలి, మాట్లాడే వే కానీ అందరితో కలిసే వే కానీ అది కూడా బాగుండాలి అనే డిస్కషన్ అయితే చేసి అక్కడ కొంచెం తగ్గడం వల్ల యాస్మిన్ అయితే సెలెక్ట్ చేశారు. నాకు కొంచెం అయితే డౌట్ఫుల్గానే ఉంది. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.